ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొక నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కువ జామున మీతో మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సహవాసం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. విపక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి బలము, శక్తి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, తండ్రి, సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగా ప్రభువా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతటికి కావలసినటువంటి గొప్ప శక్తి, బలము, దేవా, ఆత్మీయత, దేవా, మీ ఆత్మ నడిపింపు, మీ సన్నిధి యొక్క సహవాసం, దేవా, సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించండి. యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతం చాటు నివసించేవాడే, సర్వశక్తి నేడును విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుని గ్రంథంలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి. 1 Corinthians chapter 1 from verse 26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరీయు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. ప్రార్థన. ప్రియ ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ వాక్య భాగములను మా కొరకు దీవించి వ్యూ చేసే బిడ్డలందరికీ క్షేమం కలుగునట్లు, కుటుంబాలకు క్షేమం కలుగునట్లు, ఇదను తదుపరి సమయాల్లో సహా వ్యూ చేసే బిడ్డలను మీ వాక్యం ద్వారా బలపరచుమని యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఎన్నిక ఎలా ఉంటుంది, గాడ్స్ మెథడ్ ఆఫ్ చూజింగ్ అండ్ యూజింగ్ పీపుల్ అనే అంశాన్ని మనము క్లుప్తంగా చూడబోతూ ఉన్నాం.
గాడ్స్ మెథడ్ ఆఫ్ చూజింగ్ అండ్ యూజింగ్. దేవుడి యొక్క క్రైటీరియా ఏమిటి? మానవుల క్రైటీరియా మనం చదువుకున్నాం. 26వ వచనం, జ్ఞానము, ఘనత, గొప్ప వంశము, బలము, ఎన్నిక చేయబడినటువంటి వారు, ఇటువంటి ఆధిక్యతలు మనుష్యుల యొక్క మెథడ్ లో మనకు కనబడతాయి. అటువంటి వారిని మనుష్యులు ఎన్నుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేసినటువంటి మాట, అనేకులు పిలువబడలేదు. 26వ వచనం అంటే కొద్దిమంది జ్ఞానులు, కొద్దిమంది గొప్ప వంశానికి చెందినవారు, కొద్దిమంది బలవంతులు, ఎక్కువ మంది జ్ఞానం లేనివారు, ఘనత లేనివారు, బలము లేనివారు, తృణీకరింపబడినటువంటి వారు. అయితే ఒక డేంజర్ ఏంటంటే, జ్ఞానము లేని, బలము లేని, చాలా తృణీకరింపబడినటువంటి వారు ఎన్నికైన తర్వాత అతిశయించేటటువంటి అపాయం వస్తుంది. దట్స్ ఎ వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. జ్ఞాపకం పెట్టుకోండి. తమ గత స్థితిని మరిచిపోయి అతిశయిస్తారు. అందుకే 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనంలో, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మనము దేన్ని బట్టి ఆయన అతిశయించవలసి వస్తే యేసు క్రీస్తు ప్రభువుని బట్టే. అంతేగాని ఇంకా దేనిని బట్టి, వేటిని బట్టి అతిశయించడానికి వీల్లేదు. గొప్ప స్థితిని బట్టి అతిశయించడానికి వీల్లేదు, లేక చాలా తక్కువైన స్థితి నుండి వచ్చినందుకు ఎంత తక్కువ నుంచి దేవుడు నన్ను ఎంత గొప్ప చేశాడు అని అతిశయపడటానికి కూడా వీల్లేదు. దేవునికి స్తుతి చెల్లించాలి. కొంతమంది గతాన్ని మర్చిపోతూ వారు తాము ఎక్కడి నుంచి వచ్చారో, ఏ స్థితి నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడో మర్చిపోతూ ఉంటారు. ఈ ఉదయకాలం దేవుడు వాడుకున్నటువంటి ముగ్గురిని నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. దేవుని గ్రంథంలో నుండి వారు ఫెమిలియర్ క్యారెక్టర్స్. వారిని గురించి మనం ధ్యానం చేయక మునుపు మరొకసారి ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఎఫ్సీ 1వ అధ్యాయం 4-6 వచనాలు చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులంగా ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. సో యు ఆర్ చోజన్ బై గాడ్. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకోవటానికి ఆయన కృప కారణం. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవునికి సార్వభౌమ అధికారం ఉన్నది. మనల్ని ఏర్పాటు చేసుకోవటానికి దేవునికి సార్వభౌమ అధికారం ఉంది. అయితే ఏర్పాటు చేసుకోగానే మనము దేవుని చేతిలో వాడబట్టడానికి అర్హమైన వారంగా ఉండం. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. టింబర్ షాప్లో, టింబర్ డిపోలో ముడి టింబర్ ఉంటుంది. అది కార్పెంటర్ షాప్కి వచ్చి సరైన రీతిగా అది చెక్కబడినప్పుడు, కావలసినటువంటి వస్తువు యొక్క కొలతల ప్రకారం అది తయారు చేయబడినప్పుడు, అది పాలిష్ చేయబడినప్పుడు మాత్రమే చక్కని వస్తువు యొక్క రూపంలోనికి వస్తుంది. అది చాలా చక్కగా ఉంటుంది. ఇండియన్ టీక్ మనకు తెలుసు. ఇండియన్ టీక్ గ్రెయిన్స్ బాగా ఉంటాయి.
ఆ డిజైన్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఇండియన్ టీక్ పాలిష్ చేసే కొలది అది చాలా చక్కగా చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఆఫ్రికన్ టీక్ లో అంత ఆ షైనింగ్ కానీ లేకుంటే గ్రెయిన్స్ కానీ ఆఫ్రికన్ టీక్ లో మనకు కనబడవు, కానీ ఇండియన్ టీక్ కార్పెంటర్ దాంతో చాలా వర్క్ చేస్తాడు. ఆ వుడ్ తో ఏదైనా సరే వుడ్ ని మనం చూచినప్పుడు ఈ కొయ్యలో ఇంత సౌందర్యము దాగి ఉన్నదా అని అనిపిస్తుంది. అయితే దాని సరైన మెజర్మెంట్స్ ప్రకారం ఏ వస్తువు తయారు చేయాలో ఆ వస్తువుగా రూపొందించిన తర్వాత దాన్ని పాలిష్ చేసిన తర్వాత అది మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ప్రాసెస్, దేవుడు సిద్ధపరిచేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. దేవుడు వ్యక్తిని కొన్ని పరిస్థితులకు ఎక్స్పోజ్ చేస్తాడు. ఎక్స్పోజ్ చేసి టెస్ట్ చేస్తాడు. యూ మస్ట్ స్టాండ్ ఫర్ ద టెస్ట్. కొన్ని మార్లు టెస్ట్ మనకు తెలిసిన విధంగా ఉంటుంది, కొన్ని మార్లు మనకు టెస్ట్ తెలియని రీతిగా ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. చాలా సంవత్సరాల క్రితం సిఎంసి కొరకు ఎక్స్క్లూజివ్ గా వారే టెస్ట్ కండక్ట్ చేసేవారు. ఆ తర్వాత వారు ఎన్నుకున్నటువంటి వాళ్ళను క్యాంపస్ లో ఒక 2 దినాలు వారిని పరీక్షించేటటువంటి వారట. తెలియకుండానే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ కాకమునుపు వారు ఎలాగూ ఒక గివెన్ సిచ్యుయేషన్ లో రియాక్ట్ అవుతారు అని వారిని గమనిస్తూ ఉండేటటువంటి వారట. ఒక 2 దినాలు ఫైనల్ టెస్ట్. లోకంలో ఒక జాబ్ కొరకు, ఒక ఇంటర్వ్యూ కొరకు వెళ్ళేటటువంటి వారిని కూడా వారిని చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారు. ఇంటర్వ్యూ రూమ్ లో వెళ్ళక ముందు సహా వారు వచ్చేటప్పటి నుండి, ఒక వ్యక్తి ఎంటర్ అయినప్పటి నుండి, హాల్ ఎంటర్ అయినప్పటి నుండి, వెయిటింగ్ హాల్లో ఉన్నప్పటి నుంచి CCTVలో చూస్తూ ఉంటారు. వారి ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయి, లేక వారి బిహేవియర్ ఎలాగున్నది అనేకం కదా. ఇప్పుడు లోకంలో ఉద్యోగాలకే ఇంత స్క్రూటినీ ఉంటుందే. దేవుడు వాడుకోవాలి అంటే దేవుడు మనల్ని ఎంత ఆయన టెస్ట్ చేయాలి, ఎంత టచ్ చేయాలి, ఎంత డీల్ చేయాలి. దేవుడు కృపగల దేవుడు, దేవుడు ప్రేమగల దేవుడు. దేవుడు హార్డ్ గా డీల్ చేస్తే మనిషి తట్టుకోలేడు. అందుకే దేవుడు సాఫ్ట్ గానే డీల్ చేస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత ఫాస్ట్ గా దేవుడు వారిని నడిపించాల. వారికి ఇబ్బంది అవుతుంది. పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడువలేనటువంటి వారు ఉన్నారు. కనుక దేవుడు చాలా నడువగలిగినటువంటి వేగంతోనే నడిపించాడు. ఒకటి, వారికి నేర్పించవలసినవి నేర్పించే వాగ్దాన దేశంలోకి ఎంటర్ చేయాలి కాబట్టి చాలా సంవత్సరాలు పట్టింది. విశ్వాస యాత్రలో సహా మనము ఒక ఫేజ్ లో నుండి ఇంకొక ఫేజ్ లోనికి వెళ్ళటానికి మునుపు ఖచ్చితంగా దేవుడు చాలా నేర్పిస్తాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోదగింది. మొట్టమొదటిగా సమూయేలు గ్రంథంలో నుండి నేను 1 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం జ్ఞాపకం చేస్తాను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. మనిషి అనుకుంటాడు నీ దేవుని ఎదుగుతున్నావు అనుకుంటాడు. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు తాను మాట్లాడగలిగినటువంటి వ్యక్తుల కొరకు, తాను వెల్లడిపరచుకోదగినటువంటి వ్యక్తుల కొరకు దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. ఎందుకు దేవుని ప్రత్యక్షత తరచుగా ఆ కాలంలో సంభవింపలేదు
ఏలీ కాలములో సంభవింపలేదు. ఆలోచించండి. షీలోహులో మందిరం ఉన్నది, షీలోహులో యాజకుడు ఉన్నాడు. ఏలీ పెద్దవాడు, వృద్ధుడు. 2వ వచనంలో వ్రాయబడిన మాట, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను. వయస్సును బట్టి తనకు చూపు మందగించింది. ఆధ్యాత్మిక జీవితంలో వయస్సును బట్టి చూపు చురుకుగా ఉండాలి. స్పిరిచువల్ ఇన్సైట్ అనేది చాలా షార్ప్గా ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో. ఫిజికల్ ఏజ్ లో వయసును బట్టి చూపు మందగించవచ్చు, అది వేరు. వృద్ధుడు తాను చూడలేకపోతూ ఉన్నాడు. ఏమి చూడలేకపోయాడు? 1 సమూయేలు 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. తన కుమారులు చేసేటటువంటి తప్పులు, చెడ్డ కార్యాలు, పాప కార్యాలు, అసహ్యమైన కార్యాలు చూడలేకపోయాడు. ఎందుకని? పుత్రవాత్సల్యం. నీ కుటుంబీకులు చేసే తప్పులు నువ్వు దిద్దలేకపోతే దేవుడు నిన్ను ఎలాగూ ఆయన వాడుకోగలడు? ఆలోచించు ఒకసారి. కొంతమంది తమ జీవితంలో కొన్ని ఏరియాస్ లో భయంకరంగా ఫెయిల్ అవుతారు. రక్త సంబంధికులు ప్రభు కొరకు నడిపించలేని వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు. రక్త సంబంధికులను, నీ ఇంటి వారిని ప్రభు కొరకు నడిపించడం అది మినిమం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు అని ఉన్నది. కుటుంబీకులను, రాహాబు అనేటటువంటి స్త్రీ యెహోషువ గ్రంథంలో తన ఇంటి వారి ప్రాణరక్షణ కొరకు తాను చాలా ధైర్యంగా ఒక స్టెప్ తీసుకుని స్పైస్ వేగులు వారిని తన ఇంటి చేర్చుకుని వారి దగ్గర మాట తీసుకుని తన ఇంటి వారిని కాపాడుకోగలిగింది. ఇది చరిత్ర మనకు రుజువుపరిచేటటువంటి విషయం. కొందరు తమ రక్త సంబంధికులను ప్రభు కొరకు రక్షించుకోలేనటువంటి వారు విశ్వాసుల్లో చాలా మంది కనబడుతూ ఉంటారు. అది విచారకరం కాదా? మనం చాలా గట్టిగా ప్రార్థన చేయవచ్చు, కొన్నిమాలు గట్టిగా వాక్యం కూడా చెప్పవచ్చు, అతిశయపడవచ్చు. కానీ when you stand for the test, where are you? నీలో శక్తి కలిగినటువంటి వాక్యం కార్యం చేయటం ప్రారంభిస్తే అది నీ ఇంటి వారిని కూడా రక్షించాలి కదా, నీ రక్త సంబంధికులను రక్షించాలి కదా. ఆలోచించండి. ఏలీ యాజకుడైన ఏలీ తన కుమారులు ఇద్దరిని సన్మార్గంలో పెట్టలేకపోయాడు. ఎంత విచారకరమండి. ఇంకా చెప్పాలంటే దురభిమానం అడ్డొచ్చిందేమో. చాలా మార్లు ఆధ్యాత్మిక జీవితంలో ఈ దురభిమానం అనేది ఉన్నదే. మా వాళ్ళు, మా బంధువులు, మా కులం అనేటటువంటి అనేక భావాలు మనిషిలో పనిచేసి దురభిమాన పాపం ఏలినందువల్ల వారు ఎన్నో పోగొట్టుకుంటారు. దేవుని కృపా మహిమకు కీర్తి వారి ద్వారా రాదు, దేవుని పర్పస్ నెరవేరదు, వాళ్ళు మాత్రం రక్షింపబడతారు. చాలా విచారకరం కదా. దేవుడు అనేక మంది ఇతరులను తన ద్వారా బ్లెస్ చేయాలని ఉద్దేశించినప్పుడు మొదట సొంత ఇంటితో స్టార్ట్ అవుతుంది, స్వగృహంతో స్టార్ట్ అవుతుంది. ఇది మనం ఎప్పుడు ఓవర్లుక్ చేయకూడదు. ఆ దినాల్లో ప్రత్యక్షత ఎందుకు అరుదుగా తటస్థిస్తూ వచ్చింది అంటే దేవుని స్వరం కొరకు కనిపెట్టేవారు, వినేవారు,
దేవుని చిత్తాన్ని చెప్పేటటువంటి వారు లేరు. యాజకుని యొక్క దుస్థితి అది. ఏర్పరచబడినటువంటి జనాంగంగా, దేవుని జనాంగంగా ఉన్నటువంటి ప్రజలు ఏది పోగొట్టుకున్నారు? కొన్ని చోట్ల కొందరు తమ పిలుపు, ఎందుకు దేవుడు పిలిచాడో పోగొట్టుకున్నారు. తమ రక్షణానందం ఏదో ఉన్నట్టు కనబడుతుంది కానీ ఆ మొట్టమొదట్లో ఉన్న రక్షణానందం ఉండదు మనుషులు. ఆ మొదట్లో ఉన్న ఆసక్తి ఉండదు. పౌలు గారి జీవితాన్ని స్టడీ చేయండి. తాను దమస్కు మార్గంలో ప్రభు చేత సన్నింపబడి, తర్వాత అరేబియాలోనికి వెళ్ళి, తర్వాత తిరిగి వచ్చి, తర్వాత టార్సస్ తన సొంత పట్టణంలో ఉండి, ఆ తర్వాత అంతియోకయలో బోధించి, అప్పటి నుండి ఎక్కువగా దేవుని చేత తాను వాడటం ప్రారంభించబడిన తరువాత తన జీవిత చివరి శ్వాస వరకు అదే కంటిన్యూ అయింది. అది అద్భుతం కాదా? ఆ మిషనరీ ప్రయాణాలు, పౌలు గారి మిషనరీ ప్రయాణాలు లేనటువంటి అపోస్తల కార్యముల గ్రంథం ఎలా ఉంటుందో ఊహించుకోండి. పౌలు గారి మిషనరీ ప్రయాణాలు లేకుంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం ఎంత మటుకు వ్యాపించి ఉండేదో ఊహించుకోనండి ఒకసారి. పౌలు గారి పత్రికలు లేనటువంటి నూతన నిబంధనను ఊహించుకోండి ఒకసారి. మనము దేవుని ప్రజలముగా, దేవుని పిల్లలంగా, దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారంగా పిలువబడిన తర్వాత ప్రభుతో సన్నిహితమైన సహవాసం మనం కలిగి ఉన్న తర్వాత అది వృద్ధి చెందుతూ ఎదుగుతూ ఉండాలి. అంతకంతకు మీ స్పిరిచువల్ ఇన్సైట్ ఇంక్రీజ్ కావాలి కదండి. మనం మన జీవితంలో దేవుని ప్రత్యక్షత అందుకోగలుగుతూ ఉన్నావా? ఒకప్పుడు దేవుని సన్నిధానంలో కూర్చుంటే ఆ దేవుని చిత్తాన్ని గురించినటువంటి ఒక నిశ్చయతో బయటకు వచ్చే మనిషి అదే స్థితిలో, ఇంకా ఎదిగిన స్థితిలో ఉన్నాడా? లేకుంటే తన జ్ఞానము చేత, వయస్సు చేత, అనుభవం చేత, ఇతర సలహాల చేత, లోక పద్ధతుల చేత, వాటి చేత, వీటి చేత నడిపింపబడుతూ ఉన్నాడు. దేవుడు కొన్నిమార్లు వయస్సు ఇస్తాడు, అనుభవం ఇస్తాడు. కానీ అనుభవం మన పాస్ట్ రికార్డు ఉన్నదే, దాన్ని బేస్ చేసుకుని మనము వేసేటటువంటి ప్రతి అడుగు వేయలేం. దేవుడు ఎప్పటికప్పుడు నూతనమైన రీతిగా ఆయన నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏలీ యొక్క ప్రాబ్లం 1 సమూయేలు 3:2, ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున. మరి నీ ప్రాబ్లం ఏంటో ఒకసారి ప్రభు వైపు చూడు. ప్రభువా, నేను నా మొదటి దృష్టి, నా మొదటి విజన్ లవోదికయ సంఘంలో ఉన్నటువంటి వారు చాలా రిచ్ చర్చిగా కనబడుతూ ఉన్నది. 7 సంఘాల్లో ప్రకటన గ్రంథం దేవుడు లేఖ వ్రాయించినటువంటి లవోదికయ సంఘం, ప్రకటన 3:14 నుండి లవోదికయను గురించి మనం చదువుతాం. 17వ వచనంలో లవోదికయ సంఘం అనుకుంటున్నారట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదు. దేవుడు అంటాడు, నువ్వు దరిద్రుడవు అంటాడు. బుద్ధి చెప్తూ ఉన్నాను అంటాడు. అది విచారకరం కాదా? ఈ రోజుల్లో ప్రభు రాకడ త్వరితంగా సంభవించడానికి దగ్గరగా ఉన్నటువంటి కాలంలో, వరల్డ్ సిచ్యుయేషన్ మారిపోయేటటువంటి, చాలా ఫాస్ట్ గా మారిపోయేటటువంటి రోజుల్లో సంఘం ఎంత అలర్ట్ గా ఉండాలి ఆలోచించండి. విశ్వాస ఎలాగ అలర్ట్ గా ఉండాలి, తాను తన కుటుంబం ఎలాగూ సిద్ధపడాలి. చాలా మార్లు మన పిలుపు
మన ఏర్పాటు, మనం దాన్ని గురించి కొంచెం నిర్లక్ష్యం లేకుంటే ఉదాసీనత వ్యక్తిలో ప్రవేశించేటటువంటి గొప్ప అపాయం ఉంటూ ఉన్నది. సమూయేలు కాలంలో దేవుడు సమూయేలును ఎన్నుకోవటానికి కారణం 1 సమూయేలు 3:4 యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఈయన పిలిచేయడానికి ఏలీ దగ్గరకు వెళ్ళాడు. చిట్చెరువు దేవుడు మాట్లాడాడు. ఆ భాగం మనం చదువుతాం. ఇప్పుడు మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏంటంటే, ఆర్ వి ఏబుల్ టు హియర్ గాడ్స్ వాయిస్? ఒకసారి ఆలోచించుకో. నేను బైబిల్ చదువుతున్నా కదండి, చదువుతూ ఉన్నావు. గ్రంథంలో నుండి దేవుడు నీతో మాట్లాడా? నీ దిన భాగంలో నుండి, లేక నీ డైలీ పోర్షన్, నీ ధ్యానంలో నుండి ప్రభు నీతో మాట్లాడా? దేవుడు ఎవరితో మాట్లాడతాడు, దేవుడు ఎవరితో మాట్లాడటం కంటిన్యూ చేస్తాడు అంటే, ఎవరైతే వినేటటువంటి చెవి, లోబడేటటువంటి హృదయం కలిగిన వారు, వారికే దేవుడు అనుగ్రహిస్తాడు. వారితోనే దేవుడు డీల్ చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు 16:7. ఇది బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన. జెస్సి యెషై కుటుంబంలో జరిగినటువంటి సంఘటన. సౌలు ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజుగా ఏర్పరచబడినటువంటి కాలంలో జరిగిన సంఘటన. సౌలు దేవుని చిత్తం నుండి తొలగిపోయిన కాలంలో జరిగినటువంటి సంఘటన. మొదటి సమూయేలు 15:35లో వ్రాయబడిన మాట గమనించండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడాను. ఈ మాట చదివితే దేవుడు తప్పు చేశాడా? దేవుడు తప్పు చేయలే. ఎన్నిక లేనటువంటి గోత్రంలో నుంచి ఒక వ్యక్తిని పిలిచి రాజుగా చేస్తానంటే సామాన్లో దాక్కున్నాడట. అటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి రాజును చేస్తే దేవుని చిత్తం నుండి ఈజీగా తప్పిపోయాడు. అందుకని దేవుడు ఫీల్ కావాల్సి వచ్చింది. ఎందుకు ఈ వ్యక్తిని నేను ఇంత కృప చూపిస్తే ఈ వ్యక్తి దాన్ని దుర్వినియోగపరిచి నా చిత్తం నుండి తొలగిపోయాడు. హ్యూమన్ ఎలిమెంట్ ఉన్నదే మన స్వభావం, అంత సింపుల్ గా లేదు. దేవుని చిత్తం నుండి మనిషి గర్వించి అతిశయించి చాలా త్వరితంగా ప్రక్కకి వెళ్ళిపోగలడు, తప్పిపోగలడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడు సౌలు. అయితే దేవుని ఆత్మ తనతో లేదు, దేవుని చిత్తం తన పక్షంగా లేదు. దావీదు బహుగా శ్రమ పడ్డాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? అభిషేకించినటువంటి మొట్టమొదటి రాజును అభిషేకించినటువంటి సమూయేలుకు చాలా బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది, ఏడుస్తున్నాడు. దేవుడే తన ఏడుపు చూచి చూచి, శామ్యూల్ ఇంకెంతకాలం నువ్వు ఏడుస్తావు, ఎంతకాలం దుఃఖపడతావు? నేను విసర్జించాను, నేను విడిచిపెట్టాను. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని విడిచిపెడితే, దేవుని ఆత్మ ఒక కుటుంబాన్ని విడిచిపెడితే, దేవుని ఆత్మ ఒక సంఘాన్ని విడిచిపెడితే
అది చాలా విచారకరమైనటువంటి విషయం. ఈకాబోదు నీ ఇంటి గది గోడ మీద వ్రాయబడి ఉందేమో, నీ సంఘంలో వ్రాయబడి ఉన్నదేమో చూసుకో. ఈకాబోదు దేవుని మహిమ వెళ్ళిపోతే నీకు మిగిలేది ఏంటంటే గోడలే మిగులుతాయి. జ్ఞాపకం పెట్టుకో. దేవుని మహిమ చాలా శ్రేష్టమైంది. మానవ కన్ను చూడలేనంత ప్రభావ సమన్వితమైనది దేవుని మహిమ. ఆ దృష్టి పోగొట్టుకున్నటువంటి మనిషి సింహాసనం కుర్చీ కనబడుతూ ఉంటుంది. సౌలుకు నా కుర్చీ ఉంది చాలు అనుకున్నాడు. అయితే దేవుని హృదయంలో బాధ ఉన్నది, సమూయేలు హృదయంలో బాధ ఉన్నది, కన్నీరు ఉన్నది. అందుకే ఎంతకాలం ఏడుస్తావు? ఇదిగో వెళ్ళు, నీవెంతకాలం దుఃఖింతువు, నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును. ఆ వృత్తాంతం మనం ఎరుగుదు. సమూయేలు వెళ్ళాడు. వెళ్ళి చిట్ట చివరకు తాను దావీదును అభిషేకించాడు. అయితే దేవుడు సమూయేలుకి ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్, 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏం లాభం చూడగానే అనిపించింది, అబ్బా యెహోవా అభిషేకించిన వాడు ఇలాగే ఉంటాడు అని అనుకున్నాడు. మానవుని జ్ఞానం లేకుంటే భక్తుడే సమూయేలు ప్రవక్త, అప్పటి కొంత మరి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా సహా బాహ్యమైనటువంటి రూపాన్ని చూచి తాను ఇతడేనేమో అనుకున్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదు. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేకపోతే దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. కొన్నిమార్లు మనం అనుకుంటాం, వీ నో ఎవ్రీథింగ్. డూ యు నో? దేవుడు భవిష్యత్తును మానవునికి కొన్ని విషయాల్లో బయలుపరిచాడు, కొన్ని విషయాల్లో మరుగ్గా ఉంచాడు. నెక్స్ట్ దేవుడు కొన్ని మార్లు బయలుపరిచే వరకు, ఆ టైం వచ్చే వరకు నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏది అనేది దేవుడు బయలుపరచడు. మానవునికి దేవుడు సహనం నేర్పిస్తాడు, కనిపెట్టడం నేర్పిస్తాడు, విధేయత నేర్పిస్తాడు, దేవుని చిత్తం కొరకు ఆశతో కనిపెట్టడం నేర్పిస్తాడు. కొన్నిమార్లు దేవుడు కావాలని ఆలస్యం చేస్తాడు. మనిషి ఎలా రియాక్ట్ అవుతాడో, ఇతని హృదయంలో ఉన్నంతా బయటికి తీసుకురావాలంటే దేవుడు వెయిటింగ్ టైంలో పెడతాడు. మనిషి వెయిట్ చేసి చిట్ట చివరకు దేవుడు నాకు ఏం చేసేళ్లే అని చెప్పి తిరుగుబాటు చేయటం ప్రారంభిస్తాడు. జాగ్రత్త సుమ. దేవుని చేత నడిపింపబడేటటువంటి వ్యక్తి, విశ్వాసి దేవునితో నడక సరైన రీతిగా నేర్చుకోవాలి, దేవునికి సరైన రీతిగా లోబడాలి. సౌలు దేవుని చిత్తం నుండి తొలగిపోయాడు. దేవుడు దావీదును ఎందుకు ఎన్నుకున్నాడు? దావీదు వచ్చినప్పుడు 1 సమూయేలు 16:12 నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకని? దేవుడు తాను కోరుకున్నటువంటి అంతరంగ లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి దేవునికి దొరికాడు. 1 సమూయేలు 13వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. నీ రాజ్యం ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచటకు యెహోవా తలచుండునైతే నీ రాజ్యము నిలువదు.
యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. సో డేవిడ్ హీ వాజ్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి అని దావీదును గురించి వ్రాయబడింది. మనకు 17వ అధ్యాయాన్ని బట్టి అర్థమయ్యేటటువంటి విషయం, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 35వ వచనంలో, ఆ పైన 34వ వచనంలో సింహము, ఎలుగుబంటి వాటి నోట నుండి తాను గొర్రెలను కాపాడగలిగాడు. సో హీ వాజ్ ఎ వెరీ గుడ్ షెపర్డ్. అందుకే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని వ్రాసాడు 23వ కీర్తన. తనకు అప్పగించినటువంటి దాన్ని నమ్మకంగా కాపాడేటటువంటి వాడు. దాన్ని ఫెయిత్ఫుల్నెస్ అంటారు. డేవిడ్ వాజ్ సో ఫెయిత్ఫుల్. తనకు అప్పగింపబడినటువంటి చిన్న మంద చక్కగా కాపాడాడు. ఇతడు నా ప్రజలను కాపాడగలడు అని దేవుడు తను ఉద్దేశించి ఏర్పరచుకున్నాడు. ఈ ఉదయకాలం మనము సమూయేలును గురించి, దావీదును గురించి జ్ఞాపకం చేసుకుంటూ, యోహాను సువార్తలో ఇంకొక చిన్న పిల్లవాడిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనం, మనము ఒక చిన్న పిల్లవాడు యేసు ప్రభు మీటింగ్ పెడితే మీటింగ్ దగ్గరకు వచ్చాడు. అది పస్కా పండుగ కాలం. ఆ దినాల్లో చాలా పెద్ద మీటింగ్ జరిగింది. అది తిబెరియా సముద్ర తీరంలో జరిగింది. అది దాటి ప్రభు ఆ కొండ ఎక్కి కూర్చుంటే యోహాను 6:3 చాలా మంది విస్తారంగా ప్రజలు వచ్చారు. ఆ దినాల్లో యేసు ప్రభువారు వారికి మీరు భోజనం పెట్టాలి అని చెప్పాడు విస్తారమైనటువంటి ప్రజలు. అందుకే చెప్పిన మాట 9వ వచనం, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఒక చిన్న పిల్లవాడి యొక్క సమర్పణ. నాకున్నది ఈ ప్యాకెట్, నేను యేసు ప్రభుకి ఇస్తాను అనుకున్నాడు. యేసు ప్రభు ఆకలి తీరటానికి అవి ఉపయోగపడితే నాకు లేకున్నా పర్వాలేదు అనుకున్నాడు. కానీ వేల కొలది ప్రజల ఆకలి తీర్చబడతాయి అని చెప్పేసేసి తాను అనుకోలేదు. పురుషులు 5,000 మంది అని 10వ వచనంలో చదువుతాం. స్త్రీలు, పిల్లలు ఆలోచించండి ఎన్ని వేల మంది ఉంటారు. 12 గంపలు ముక్కలు అవి వారు పోగు చేశారని 13వ వచనంలో వ్రాయబడింది. ఈ ఉదయకాలం ఆ చిన్న పిల్లవాడు సాక్రిఫిషియల్ గా తన దగ్గర ఉన్న కొంచెం ప్రభు కొరకు ఇచ్చి వేశాడు. సమూయేలు చిన్న పిల్లవాడైనా తాను దేవుని స్వరం వినేటటువంటి అలర్ట్నెస్ సమూయేలు కలిగి ఉన్నాడు. దావీదు తన బ్రదర్స్ అందరిలో చిన్నవాడు, కడసారి వాడు. అందుకే గొర్రెలు మేపుతూ ఉన్నాడు. తన తండ్రి జెస్సీ మిగిలిన వాళ్ళందరినీ పిలిచి చూపించాడు కానీ ప్రవక్తకు నో 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 అని దేవుడు చెప్తూ ఉన్నాడు శామ్యూయలుకు. మరి ఇంకెవరు దేవా, ఇంకెవరైనా మీ కుమారులు మిగిలి ఉన్నారంటే ఉన్నాళ్ళేండి, ఒక అబ్బాయి ఆఖరి కుమారుడు ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు, పిలిపిస్తాను, పిలిపించు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఈ ఉదయకాలం చిన్నవారిని బలపరిచేటటువంటి, ఏర్పరచుకునేటటువంటి, వాడుకునేటటువంటి దేవుడు. గాడ్స్ మెథడ్ ఆఫ్ చూజింగ్ అండ్ యూజింగ్. అయితే దేవుడు వాడుకోవాలి అంటే క్రైటీరియా, కృపను బట్టి దేవుడు ఏర్పరచుకుంటాడు. కానీ వాడుకోవాలి అంటే మాత్రం నీ హృదయంలో ఉండేటటువంటి విధేయత, దేవుని చిత్తం పట్ల ప్రేమ, దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా కాపాడుకోవటం, దేవుడు చెప్పింది చేయటం. సౌలు అవివేకం పనిచేసి పోగొట్టుకున్నాడు. గమనించండి.
దేవుడు ఇంత మటుకు తన కృప చూపించాడు. దైవజనుడు మోయెస్ గారు తాను యేసు నీ ప్రేమను లోకమున చాటను అనే పాటలో తాను ఒక వచనంలో ఇలాగ రాశాడు. ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకొని చిన్నవాడనని చింతిల్లు నన్ను గని పిలచి ప్రత్యేక పరిచితివి మలచి శరీరం అమర్చితివి ఎల్లవేళల నీచితమే చెల్లు నా జీవిత యాకమే యేసు నీ ప్రేమను లోకమున చాటను ఇదిగో నీ దీనదాసుడను వాసిగా నీవు నా కోసమే వరదుడా నేను నీ కోసమే అని రాశాడు. ఎన్నిక లేని నన్ను నీవు ఎన్నుకొని. మనం ఎన్నిక లేని వారు లోకంలో. యూరోప్ లో వాళ్ళతో పోలిస్తే ఆసియా ఖండంలో వాళ్ళు ఎన్నిక లేని వారే. ఇండియా దేశంలోని వారు ముఖ్యంగా ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి అనేకులు సామాజికంగా వారు మరి వెనుకబడినటువంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి వారే. దేవుడు ఎన్నుకున్నాడు, అది ఆయన కృప. ఈ ఉదయకాలం దేవా నీ చిత్తంలో నేను నిలవబట్టాలి, అతిశయించి నష్టపోకుండా నాకు సహాయం చేయి. అతిశయించవలసి వస్తే యేసు ప్రభువుని బట్టి అతిశయించు, యేసు ప్రభు శిలువను బట్టి అతిశయించు, యేసు ప్రభు కోసం నువ్వు శ్రమ పొంది ఉంటే శ్రమలను బట్టి అతిశయించు. అంతేగాని నీవు దేవుని బట్టి వేటిని బట్టి అతిశయించడానికి అవకాశం లేదు. అతిశయిస్తే నష్టపోతాం. ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన అయ్యాడు. నీవు అవి ఎంతగా అనుభవిస్తావో వాటిని బట్టి అతిశయించాలి, ప్రభువునందు అతిశయించాలి. యేసుక్రీస్తు ప్రభువునందు అతిశయం వృధాతిశయము కాదు. యేసుక్రీస్తు ప్రభువునందు అతిశయం. కనుక ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దాం, ఒక ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రియ ప్రభువా మా రక్షక, ఈ ఉదయకాలం మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపలో మేము వస్తూ ఉన్నాం. మమ్మలను బలపరిచే నడిపించే మంచి దేవుడు మీరే. దేవా మేము ఎన్నుకోబడ్డామని, ఏర్పరచబడ్డామని, పిలువబడ్డామని మాకు అర్థమవుతుంది. అయితే మా పిలుపు ఏ స్థితిలో మమ్మల్ని పిలిచేవో, మేము ఎన్నిక లేని పరిస్థితుల్లో ఉండగా నీవు మమ్మల్ని ఎన్నుకున్నావని మేము గుర్తు చేసుకుంటూ ఎంతైనా మీకు స్తుతి చెల్లింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ప్రియప్రభా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. కృప చూపండి. మేము అతిశయించి వృధాతిశయం వల్ల నష్టపోయేటటువంటి అపాయము నుండి మమ్మల్ని తప్పించండి. అవివేకపు కార్యాలు చేసి మీరు అనుగ్రహించినటువంటి కృప పోగొట్టుకునేటటువంటి దుస్థితి నుండి మమ్మల్ని తప్పించండి. దావీదు వలె నమ్మకముగా మేము మీరు అప్పగించిన దాన్ని కాపాడుకోవటం ద్వారా మీ చిత్తం నెరవేర్చుటకు మాకు సహాయం దయచేయండి. ఒక చిన్న పిల్లవాడు ఎంతో సమర్పణ త్యాగపూరితంగా తాను తీసుకుని వచ్చినటువంటి 5 యవల రొట్టెలు చిన్న చేపలను బట్టి వేల ప్రజల ఆకలి తీర్చినటువంటి దేవుడు, అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అని మీరు రుజువుపరుచుకున్నారు. మమ్ములను మా కుటుంబాలను తండ్రి మా కలిగిన వారిని బలపరచండి, దీవించండి. ప్రీతండి మీరే ఈ బిడ్డలందరి పక్షంగా మీ కృప తోడుగా ఉంచి బలపరిచి సహాయం చేసి దీవించి మహిమను పొందమని మమ్ములను మా కలిగిన వారిని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మీకు అందరికీ మరొకసారి వందనాలు. ప్రత్యేకంగా మేము ఛానల్లో మెసేజ్ వచ్చేటప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రారంభ గంటల్లో అనేది మాత్రం మేము చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. జ్ఞాపకం ఉంచుకోండి. షారోన్ సంఘంలోని ప్రతి కుటుంబం కొరకు ప్రేయర్ చేసేటటువంటి గ్రూప్ ఉన్నారు. వారు చాలా సిన్సియర్ గా వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ అందరికీ
ప్రభు నామములో వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్.